ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో బబులోను రాజైన నెబుకద్నెజర్ అన్యుడు, ప్రభువుని ఎరగనివాడు, ఆయనకు ఒక కల వచ్చిందని మాట్లాడుకున్నాం. ఒక భారీ విగ్రహం, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కింద కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇనుము, మట్టి. అది దాని ప్రక్కన ఒక రాయి ఉంది. ఆ రాయి వెళ్ళి ఈ భారీ విగ్రహాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేసింది. ఎలా అయిందంటే లాస్ట్కి కళ్ళములోని చెత్తలాగా, పొట్టులాగా ఎగిరిపోయింది. ఏమిటిది అని అడిగితే దానియేలని ఒక దైవజనుడు, ప్రవక్త ఆ దినాల్లో క్రీస్తు పూర్వం దానియేలు ఉంది, యేసై కంటే ముందు, ఏమని చెప్పాడంటే ఇవి కొన్ని ప్రభుత్వాలు, రేపు రాబోయే ప్రభుత్వాలు, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం రాజా, బబులోన్ రాజా బంగారం లాగుంది, తర్వాత కాస్త క్వాలిటీ తగ్గి వెండిలాగా అవుద్ది, ఆ వచ్చే రాజు ఇంకా క్వాలిటీ తగ్గిస్తాడు ఎత్తడిలాగా, ఆ తర్వాత ఇనుము అంటే రోమా సామ్రాజ్యం, లాస్ట్కి ఇనుము, మట్టి అంటే ఇప్పుడు మనమున్న ఈ వాక్యాన్ని వింటున్న మన కాలము ఇప్పుడు ఇనుము, మట్టితో పోల్చబడింది దానియేలు చెప్పిన మాటల ప్రకారం. అంటే పొసగని కాలం, ఎవరి మాట ఎవరికి ఇంట్లోనే పొసగదు. ఒకరు అవునంటే మరొకడు కాదంటారు, మరొకడు కాదంటే యువతల వాళ్ళు అవునంటారు. వాడు భార్య భర్తలు కావచ్చు, వారి తల్లిదండ్రులు, పిల్లలు కావచ్చు, ఒకే ఇంటిలో, ఒకే దేశంలో, ఒకే పార్టీలో ఎవరికి పడదు అని ఏనాడో దానియేలు చెప్పాడు. ఈరోజు అక్షరాల ఆ మాటలు నెరవేరుతున్నాయి. కనుక ఈ రాయి అంటే ప్రభువైన క్రీస్తు, చేతి సహాయం లేని రాయి. చేతి సహాయం లేని రాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి సహాయంతో ఈ లోకానికి రాల. మనం ఈ లోకానికి వచ్చాము అంటే తండ్రి సహాయము. తండ్రి సహాయం లేకుండా మనం ఈ లోకంలోకి రాలేదు. యేసుక్రీస్తు చేతి సహాయం లేని రాయి, తండ్రి సహాయం లేకుండా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కేవలము పరిశుద్ధాత్మ వలననే ఆయన జన్మించాడు. ఆయనకి తండ్రి సపోర్ట్ లేకుండా వచ్చాడు. అందుకే మరియ పరిశుద్ధురాలు, యేసయ్య కూడా పరిశుద్ధుడు. చేతి సహాయము లేని రాయి, సపోర్ట్ లేకుండా వచ్చాడు ఈ లోకానికి. రేపు ఈ ప్రభుత్వాలన్నిటినీ కూడా ముగించాక ఆయనే ఈ లోకంలో రాజుగా ఉండబోతున్నారు. కనుక ఈ రాయి ఆ యొక్క భారీ విగ్రహాన్ని మొక్కలు చేయడం అంటే దేవుడు ఉగ్రతకు సాదృశ్యం. ఈ లోపల బాప్టిజం పొందిన పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. దానినే 7 ఏళ్ల శ్రమ అని అన్నారు. ఆ 7 ఏళ్ల కరువు, 7 ఏళ్ల శ్రమ ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, 7 ఏళ్ళు ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని ఎరిగిన కూడా బాప్టిజం పొంది కూడా లోకానుసారంగా జీవిస్తారు. చూసారా, మార్పు లేకుండా, పరిశుద్ధత లేకుండా వాళ్ళందరూ విడవబడతారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందంటే, సృష్టి మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు అన్ని దారుణాలు జరగలేదట. అంతగా దేవుడు ఉగ్రత భూమి మీదకి రాలేదు. పంచభూతాలన్నీ కూడా ఆ రోజున మనిషి మీద కోపాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ దినాలలో ఉండకుండా ఉండాలని మనము క్రమముగా మందిరానికి వస్తున్నాము, బాప్టిజం పొందాం. ప్రభు ఎప్పుడొచ్చినా సజీవులుగా ఎగిరిపోతాం పరలోకానికి. కనుక ఆ 7 ఏళ్ళు మనముండం, ప్రభువుని ఎరగని వారు ఉంటారు. 7 ఏళ్ల శ్రమ, చేతి సహాయము లేని రాయి వాటన్నిటినీ కూడా చెత్తలాగా చేసేస్తుంది. బంగారం కూడా చెత్తలాగా అయిపోతుంది. బైబిల్ గ్రంథంలో బంగారం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లోనట దేవుని ఉగ్రత దిగి వస్తే మహాభూకంపం కలుగుతుంది. లాస్ట్కి పర్వతాలు, ద్వీపాలు కూడా వాటి స్థానాలు తప్పుతాయి. ఆకాశ నక్షత్రాలు కూడా భూమి మీద ఓడబడతాయి. 7 ఏళ్ల శ్రమ, పరిశుద్ధులందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక
కనుక అప్పుడు మిగిలిన వాళ్ళు అంటారంట, కొండలారా బండలారా మా మీద పడండి, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని చంపేయండి అని అంటారట. కనుక ఆ దినాలలో కరువు రాబోతుంది. ఎలాంటి కరువు రాబోతుంది అంటే, ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో షోమ్రోన్లో కరువు వచ్చింది. మనుషులు వాళ్ళ పిల్లలను వండుకొని తిన్నారు. అలాంటి పరిస్థితి మరలా భూమి మీద రాబోతుంది. కనుక అవన్నీ చూడకుండా ఉండాలని మనమందరం కూడా రక్షణ పొందడం జరిగింది. ఆ దినాల్లోనట బంగారమును వీధులలో పారవేస్తారు. బంగారము కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, కర్ర, రాయి, విగ్రహాలు చేసుకున్నవన్నీ కూడా ఏమవుతాయి అంటే వాళ్ళు రోడ్ల మీద పడవేసి పారిపోతారు. బంగారం నిషిద్ధమని ఎంచుతారు. దేవుని ఉగ్రత దినమందు వారి బంగారము కానీ వారిని తప్పించదు. అది పైగా దాని వలన వాళ్ళ ఆకలి బాధ కూడా తీర్చుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి బంగారము వెండి ఆ రోజున వారికి భోజనం కూడా పెట్టదు. ఎంత బంగారం ఉంటే ఏం సుఖమో. కనుక ఈ రోజున బంగారానికి చాలా వాల్యూ ఉంది. కేజీ బంగారం ₹1,00,00,000 అని అంటున్నారు. కానీ ఆ రోజు మాత్రం బంగారం రోడ్ల మీద పారవేస్తారట. దేనికి బంగారం? 7 ఏళ్ళు విడవబడ్డారు. బంగారం వల్ల తిండి దొరకదు, వెండి వల్ల తిండి దొరకదు, జోబులో డబ్బులు ఉండటం వల్ల తిండి దొరకదు. ఆ 7 ఏళ్ళు కూడా వారి కళ్ళ ముందు బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము అన్నీ కూడా ఉంటాయి. మట్టి అయినా దొరుకుద్దేమో కానీ చెత్త దొరకదు. చెత్త అంటే బంగారము, వెండి ఇవన్నీ కూడా చెత్త అయిపోయినాయిగా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున దేవుని యొక్క మాటలని మనం ధ్యానిస్తే అలాంటి దినాలు రేపటి దినాన రాబోతున్నాయి. చాలా జాగ్రత్త అని వాక్యం సెలవిస్తుంది. కనుక బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ మొత్తం కూడా కళ్ళములోని పొట్టులాగా ఎగిరిపోబోతున్నాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే కళ్ళములోని చెత్తలాగా. చెత్త ఎగిరిపోగా ఏం మిగులుద్ది? గట్టి గింజలే మిగులుతాయి. కనుక ఎవరైనా శ్రేష్టమైన వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు మీరు గింజలు మోసుకొచ్చుకోవాలి. సంఘం అనే పొలము నుంచి, అంటే క్వాలిటీ కలిగిన మాటలు తెచ్చుకోవాలి. సంఘం దగ్గర నుంచి మనం చెత్త తెచ్చుకోకూడదు, వేస్ట్ తెచ్చుకోకూడదు. ఎవరు ఎలా వచ్చారో మనకు అనవసరం. కనుక అవి మోసుకొని వెళ్ళమాకండి. మీరు మందిరంలో 2 గంటలు కూర్చుంటున్నారు అంటే, పొలానికి వచ్చారు అంటే, మీరు గట్టి గింజలు ఇంటికి మోసుకెళ్ళాలి ఋతువులాగా. కానీ ఆ చెత్త ఉంటుంది చూసారా, కళ్ళములోని చెత్త, అది వేస్ట్ అన్నమాట. అగ్నిలో వేస్తారు. కనుక ఈరోజు చాలామంది సంఘానికి వచ్చిన వాళ్ళు క్వాలిటీ కలిగిన వాళ్ళేమో అక్కడ మనకు కావాల్సిన ఏంటి అని తీసుకుంటున్నారు. వాక్యాన్ని తీసుకుందామా, లేదా మంచి క్రమాన్ని తీసుకుందామా, లేక ఎవరిలో నుండి ఏం తీసుకుందాం? కొంతమంది ఏమో పనికొచ్చే వదిలేస్తున్నారు, పనికిరానివి భుజాలు పెట్టుకొని ఇంటి దాకా మోసుకొని వెళ్తున్నారు. అది కళ్ళంలోని చెత్త. కనుక దేవుని వాక్యం అంటుంది, చెత్తను మోసుకొని వెళ్ళమాకండి. ఓ రోజున దేవుని యొక్క వాక్యం ఉంది, ఆయన చేతిలో చాట ఉంది. గోధుమలన్నీ ఆయన జల్లిస్తారు, పొట్టును ఆరని అగ్నితో కాలుస్తారు. కనుక మరి ఇప్పుడు ఆ గింజలేమో కొట్లలో సమకూరుస్తారు. అంటే పరలోక రాజ్యంలో శ్రేష్టమైన విశ్వాసుల్ని. మరి శ్రేష్టంగాని విశ్వాసులు ఉన్నారుగా, జీవితాంతం మందిరానికి వచ్చారు కానీ పొట్టులాగా బ్రతికారుగా, పొట్టు విషయాలే మాట్లాడుకున్నారు, ఉపయోగం లేని మాట్లాడుకున్నారుగా. వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, ఇక వాళ్ళకి అదే, వాళ్ళకి వంక వీళ్ళకి వంక పెడదామా? అయ్యొద్దు. మనం సంఘానికి వచ్చాము అంటే గింజలు మోసుకెళ్దాం. రేపు నిన్ను ఆయన ప్రత్యేకంగా కొట్లలో పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. పొట్టుని ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు. కానీ ఒక రోజున బంగారము గబ్బిళాల ముందు వేస్తారట, రోడ్ల మీద పడేస్తారట. ఉపయోగం లేదు. ఈరోజు ఆ మాట బంగారము చెత్త అని అంటే నన్ను అందరూ కొడతారు ఈరోజు. కానీ రేపు ఒక రోజు రాబోతుంది, దానికి వాల్యూ లేదు. బంగారంకు వాల్యూ లేదు, ఇత్తడికి వాల్యూ లేదు, వెండికి వాల్యూ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు ఆకలి ఎలా తీర్చుకోవాలా? బంగారం అన్నం పెట్టదు, రోడ్డు మీద పడేస్తారు. డబ్బులుంటాయి, జోబు నిండా డబ్బులుంటాయి, కానీ ఎవరో కూడా డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆహారాన్ని ఇవ్వరు. దానికో లెక్క ఉంది, ప్రణగ్రంథం కనుక మనం చదివితే. కనుక
ఈ ఉదయకాలం ముందు అట్టి గడ్డు రోజులు చూడకుండా ఉండాలంటే ఇప్పుడే మారు మనసు పొందండి. ఇప్పుడే మీ వ్యసనాలన్నీ విడిచిపెట్టండి. యేసయ్యను అంగీకరించండి. క్షేమముగా చక్కగా పరలోక రాజ్యంలో ఉంటాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, రేపు రాబోయే ఆ దుర్దినాలు ఎలా ఉంటాయో మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితులలో మేము ఉండకుండా ముందుగానే మీ రాజ్యానికి చేరాలని కోరుకుంటున్నాం. మీరు ఆకలి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకెవరినైనా ఈ మాటల ద్వారా సిద్ధపరిచి మారు మనసు పొంది యేసుక్రీస్తుని ఇప్పుడే స్వంత రక్షకుడుగా అంగీకరించి వారికి కలిగిన వ్యసనాలు, వారికి కలిగిన అలవాట్లన్నీ కూడా మారడానికి కృప దయచేయమని, అలాగే వారి కుటుంబాలలో కొన్ని విషయాల కొరకు వారు ప్రార్థిస్తున్నారు, మేము కూడా ప్రార్థిస్తున్నాం. వారి కోసం, వారి బిడ్డల కోసం, వారి జీవనోపాధి కోసం, అలాగే వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయాలన్నిట్లో తోడుగుండి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమెల్లా ప్రభువు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక.